హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు శీర్షహస్త ధ్రువ ఆసనము. ఇంతకుముందు మనము ధ్రువ ఆసనములో కొన్ని వేరియేషన్స్ చేశాము. అయితే ఈరోజు చేసే ధ్రువ ఆసనంలో ఎలాంటి వేరియేషన్స్ చేసి ఆసనం చేస్తామో తెలుసుకుందాము. ధ్రువ అంటే నక్షత్రం పేరు, ధ్రువ అంటే దృఢంగా ఉండడము. ఈ దృఢంగా ఉంటూ మీరు ఆసనము ఎలా చేయాలి? ధ్రువ ఆసనము ఒక బ్యాలెన్సింగ్ ఆసనము. అంటే ఇక్కడ మనము నిలబడి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము. కాబట్టి మన అరికాలులో కాలులో ఒక కాలుపై బ్యాలెన్స్ చేస్తూ మన శరీరాన్ని ఎలా మనము నియంత్రించుకోవాలి అనేది ఇక్కడ ముఖ్యంగా తెలుసుకుంటాము. ఈ ఆసనం చేసే ముందు మనము ప్రిపరేషన్ చేద్దాము, అంటే వార్మప్ చేద్దాము. 2 చేతులని ఈ విధంగా తీసుకొని రండి. ఈ విధంగా తెచ్చి ఇలా ఫోల్డ్ చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా మీ చేతులని ఫోల్డ్ చేస్తూ ఉండండి. మోచేయి దగ్గర ఇలా ఫోల్డ్ చేయడాన్ని ఫ్లెక్షన్ అని అంటాము. ఇలా చేతుల దగ్గర ఫ్లెక్షన్ చేస్తూ నెమ్మదిగా మీ చేతులని తల వెనకాల పెట్టండి. ఇక్కడ మనము మోచేతులని దగ్గరగా తెస్తాము. ఇలా దగ్గరగా తెచ్చి దూరంగా తీసుకువెళ్ళండి. ఇలా చేయడం వలన భుజాలలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఈ విధంగా చేసి నెమ్మదిగా మీరు చేతులని కింద వదిలేసేయండి. ఇప్పుడు కొద్దిగా 2 కాళ్ళని ఈ విధంగా చేద్దాము. చేసి 2 కాళ్ళని ముందు వైపు మన వైపు, ముందు వైపు మన వైపు చేస్తూ ఉండాలి. ఇలా 2 కాళ్ళని ముందుకి వెనకాలకి చేస్తున్నప్పుడు కాళ్ళలో ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలి. కాళ్ళలో రక్త ప్రసరణ బాగా అవుతుంది. శ్వాస తీసుకుంటూ చేస్తూ ఇలా కాళ్ళని ముందుకు వెనకాలకి చేసి ఒక కాలుని ఇలా వృక్షాసనంలో తీసుకొని రండి. పాదాన్ని తొడపై గట్టిగా పెట్టాలి. పెట్టి ప్రెస్ చేస్తూ మీరు వేరే కాలుని ఈ విధంగా మీ వైపు చేయండి. చేసి 2 చేతులని పైకి చేసి ఈ విధంగా ముందు వైపు వంగండి. నేను బిగినర్స్ చేసే విధంగా ఆసనాలని చేస్తున్నాను. అంటే నేను ఈ విధంగా వంగకుండా కేవలము సగమే వంగి ఆసనము చేస్తున్నాను. శ్వాస తీసుకొని పైకి వచ్చి శ్వాస వదిలేస్తూ ఈ విధంగా ముందుకి వంగిపోండి. కొన్నిసార్లు ఈ విధంగా ముందుకి వంగిపోయి చేతులని వెనకాల తీసుకొని వచ్చి 2 కాళ్ళని సూటిగా చేసి మీ యొక్క కుడి కాలుని పాదాన్ని తొడపై పెట్టండి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాస వదిలేస్తూ ఈ విధంగా ముందుకి వంగాలి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాస వదిలేస్తూ ఈ విధంగా ముందుకి వంగండి. 2-3 సార్లు అలా చేసిన తర్వాత నెమ్మదిగా సుఖాసనంలో రండి. సుఖాసనంలో కూర్చొని కుడి చేయిని కింద పెట్టేసి ఎడమ చేయిని ఈ విధంగా సైడ్కి తీసుకొని రావాలి. అదేవిధంగా ఎడమ చేయిని కింద పెడుతూ కుడి చేయిని పైకి తీసుకొని రావాలి. మొదటి వైపు, రెండో వైపు, ఈ విధంగా 2 వైపులా మీరు సైడ్లో బెండ్ అవుతూ మీ యొక్క శరీర సైడ్ భాగాలను కూడా స్ట్రెచ్ చేసి దాని తర్వాత మీరు అధోముఖ శ్వానాసనంలో నుంచి పైకి వచ్చి నిలబడండి. సూటిగా కూడా ఇలా పైకి వచ్చి నిలబడవచ్చు. అయితే దాంతో కాళ్ళకి అంత వార్మప్ కాదు. కాబట్టి ఒకసారి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి అక్కడ కాళ్ళని పైకి కిందికి చేసి దాని తర్వాత మీరు నిలబడితే చాలా మంచిది. ఈ విధంగా మీరు పాదాలని సమాంతరమైన డిస్టెన్స్ పెట్టి నిలబడండి. ఇలా నిలబడేటప్పుడు మన పొట్ట కండరాలని లోపటికి చేసుకొని
భుజాలని సైడ్లో చేసి నిలబడాలి. ఇప్పుడు మనము కుడి తొడని ఎడమ తొడపై మీ కుడి పాదాన్ని ఈ విధంగా పెడదాము. అందరూ మీ యొక్క పాదాన్ని తొడపై పెట్టలేరు. కొంతమంది ఇక్కడ కూడా పాదాన్ని పెట్టగలుగుతారు. ఇలా పెట్టి దాని తర్వాత మీరు ఆసనాన్ని చేయవచ్చు. అయితే నేను ఎలాగైతే పడిపోతున్నానో అలా పడిపోయినట్టుగా మీకు అనిపించవచ్చు. అప్పుడు మీరు బ్యాలెన్స్ ఎలా చేయాలి, అది ముఖ్యమైన విషయము. మీరు అరికాలు లోపడి భాగాన్ని బయటి భాగాన్ని రెండిటిని మ్యాట్పై ప్రెస్ చేయాలి. ఆసనం చేసేటప్పుడు బరువంతా చిటికన వేలుపై పెట్టినప్పుడు మీ అరికాలు లోపడి భాగము పైకి లేసిపోతుంది. అలా లేసినప్పుడు మీ బ్యాలెన్స్ తప్పిపోయి ఈ విధంగా ఒకవైపు పడిపోతుంటారు. అయితే అలా పడకుండా మీ బొటన వేలుని అరికాలుని కింద ప్రెస్ చేస్తూ దాని తర్వాత మీరు పాదాన్ని తొడపైనో పెక్కపైనో తెచ్చి పెట్టవచ్చు. దాని తర్వాత మీ మోకాలని ఈ విధంగా సైడ్లో చేయండి. దీన్ని కూడా ధ్రువ ఆసనము అని అనవచ్చు. బొటన వేలుని అస్సలు లేపకూడదు, లేపితే కింద పడిపోతాము. కొంతమంది బొటన వేలుని బయటి వైపు చేసి ఇలా నిలబడతారు. అలా నిలబడము తప్పు కాదు, కానీ అలా మీరు అలవాటు చేసుకోకూడదు. కాలుని సూటిగా పెట్టి అప్పుడు మీరు పాదాన్ని పైకి తీసుకొని రావాలి. తొడ భాగంలో మీరు కాలుని పెట్టినప్పుడు నడుముని ఈ విధంగా చేయకూడదు, నడుముని సూటిగా చేయాలి. కొంత సమయం పాటు ఇలా నిలబడవచ్చు. ఒక్క కాలిపై మీరు బ్యాలెన్స్ చేసి నిలబడినప్పుడు మీ యొక్క దృష్టి కేవలం ఒక బిందుపై ఉండాలి. అలా ఉన్న మాత్రంలో మీ పాశ్చర్లో అంటే మీ ఆసనంలో స్టడీనెస్ అంటే దృఢత్వం అనేది వస్తుంది. ధ్రువ అంటే దృఢత్వం. ఇక్కడ ఒకటే బిందుపై మనము కాన్సన్ట్రేట్ చేస్తూ ఆసనం చేయాలి. మళ్ళీ కుడికాల్ని పైకి తీసుకెళ్ళి ఆసనం చేద్దాము. అయితే ఇలా ఆసనం చేస్తూ నెమ్మదిగా మీ చేతులని ఈ విధంగా తల వెనకాల తీసుకెళ్ళండి. కొంత సమయం పాటు శ్వాస తీసుకుంటూ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. చాలామంది ఇలా ఆసనంలో ఉన్నప్పుడు మీ కాలుని సూటిగా చేసి పెడతారు. కాలు సూటిగా ఉండాలి, కానీ మోకాలుపై ప్రెషర్ చేస్తూ హైపర్ ఎక్స్టెన్షన్ చేయకూడదు. ఆ హైపర్ మొబిలిటీ ఉన్నవాళ్ళు యోగా చేయొద్దని డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఎందుకు? హైపర్ మొబిలిటీ అంటే మీ యొక్క జాయింట్స్లో ఆల్రెడీ ఎంతైతే స్పేస్ రావాలో దానికంటే ఎక్కువగా మీరు స్పేస్ చేస్తున్నారు. అలా ఎక్కువగా స్పేస్ చేసినప్పుడు మీరు యోగా ఆసనాలు చేసినప్పుడు అలా ఎక్కువగా స్పేస్ చేస్తుంటే మీ యొక్క జాయింట్స్పై అది ప్రమాదమైన ఎఫెక్ట్ని తీసుకొస్తుంది. ఒక్కోసారి జాయింట్స్ విడిపోతాయి. అయితే హైపర్ మొబిలిటీ ఉన్నవాళ్ళు యోగా చేయకూడదా? కాదు. హైపర్ మొబిలిటీ ఉన్నవాళ్ళు కూడా యోగా చేయాలి. కానీ చేసేటప్పుడు మీ జాయింట్స్ని కంప్లీట్గా ఈ విధంగా హైపర్ మొబిలిటీగా చేయకుండా కొద్దిగా జాయింట్స్ని బెండ్ చేసి చేయాలి. ఇక్కడ నేను నా ఎడమ కాలుని 1/2 ఇంచు మాత్రము బెండ్ చేసి పెడుతున్నాను. దాంతో నా ఎడమ కాలులో హైపర్ మొబిలిటీ అనేది అవ్వట్లేదు. దాని తర్వాత ఈ విధంగా చేతులని తీసుకెళ్ళి కొంత సమయం పాటు నిలబడండి. ఇలా నిలబడుతూ నేను నా కుడి మోచేయిని కుడి తొడవైపు తీసుకెళ్తాను. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఎప్పుడైతే నా కుడి భుజము కుడి మోకాలు వైపు వెళ్తుందో స్ట్రెచ్ అంతా ఎడమ వైపు ఉన్న శరీర పైభాగం వైపు వస్తుంది. దీని తర్వాత పైకి వచ్చేసి కాలుని కింద పెట్టేసేయండి. ఇప్పుడు రెండో వైపు ఎడమ పాదాన్ని ఈ విధంగా కుడి తొడపై పెట్టండి. పెట్టి నడుముని సూటిగా చేసి మీరు ధ్రువాసనంలో కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత చేతులని ఈ విధంగా తల వెనకాల తీసుకెళ్ళండి. వెనకాల తీసుకెళ్ళి తలని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకొని మీరు
ఎడమవైపు బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయినప్పుడు మీ మోచేతులని దూరంగా చేస్తూ బెండ్ అవ్వాలి. మోచేతులను దగ్గరగా చేసి బెండ్ అవుతే మీరు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆసనంలో స్థిరత్వాన్ని తెచ్చుకునేది దానికి మనము ప్రయత్నించాలి. అరికాలని కింద ప్రెస్ చేస్తూ కుడి మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి ఈ విధంగా ఎడమవైపు బెండ్ అవ్వండి. కొంత సమయం పాటు ఉండి పాదాన్ని కింద తెచ్చి పెట్టేసేయండి. ఇలా ఆసనం చేసి కొంత సమయం పాటు మీరు రిలాక్స్ అవ్వండి. దీని తర్వాత మనము ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్ అవుదాము. మోకాలని బెండ్ చేస్తూ తలని కిందికి వాల్చి ఈ ఫార్వర్డ్ బెండ్ని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకోవచ్చు. తలలో రక్త ప్రసరణ ఎక్కువగా అయ్యేలాగా చూసి అక్కడి నుంచి నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. దాని తర్వాత సుఖాసనంలో కూర్చోవాలి. మనము కౌంటర్ ఆసనంగా బద్ధకోనాసనం చేయవచ్చు. ప్రిపరేషన్ ఆసనంగా అంటే వార్మప్గా కూడా మనము బద్ధకోనాసనం చేయవచ్చు. ఇలా 2 సార్లు బద్ధకోనాసనం చేసి దాని తర్వాత మీ పాదాలని ఈ విధంగా తెచ్చి 2 మోకాలని ఎడమవైపు కుడివైపు చేసి కొంత సమయం పాటు స్ట్రెచ్ చేయండి. అలా చేసి నెమ్మదిగా సుఖాసనంలో వచ్చి కూర్చోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు శీర్షహస్త ధ్రువాసనము. చూడడానికి చాలా సింపుల్గా ఉన్న ఈ ఆసనము బ్యాలెన్స్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఈ ఆసనంలో మనము ఒక కాలుపై బ్యాలెన్స్ చేస్తాము. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి ప్రిపరేషన్ చేస్తే బాగుంటుందో చూద్దాము. వజ్రాసనంలో సూటిగా కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని మీ యొక్క 2 చేతులని ఈ విధంగా ముందుకు తీసుకొని రండి. 2 చేతులని ఈ విధంగా బెండ్ చేయాలి. కొన్నిసార్లు చేతులని సూటిగా చేసి ఈ విధంగా బెండ్ చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ చేతులని ముందుకు చేస్తూ శ్వాస వదిలేస్తూ చేతులని మీ భుజాల వైపు చేస్తూ ఉండాలి. అలా చేయడం వలన మీ యొక్క చేతులపై భుజాలపై స్ట్రెచ్ బాగా పడుతుంది. దాని తర్వాత 2 చేతులని ఈ విధంగా ఫోల్డ్ చేసి తల వెనకాల భాగంలో పెట్టండి. అరిచేతి కింది భాగంతో తలని పట్టుకొని ఈ విధంగా మోచేతులని దూరం చేయాలి. మోచేతులని దగ్గరగా చేయండి. మోచేతులని దూరంగా చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా మోచేతులని దగ్గరగా దూరంగా చేస్తూ ఉండాలి. దానితో భుజాలపై మోచేతులపై స్ట్రెచ్ అనేది బాగా పడుతుంది. శ్వాస తీసుకుంటూ మోచేతులని దూరంగా చేసి శ్వాస వదిలేస్తూ మోచేతులని దగ్గరగా తీసుకొని రండి. దీని తర్వాత నెమ్మదిగా మనము సుఖాసనంలో కూర్చుందాము. సుఖాసనంలో కూర్చొని బద్ధకోనాసనంలో కాళ్ళని తీసుకెళ్ళాలి. బద్ధకోనాసనంలో కాళ్ళని తీసుకెళ్ళి తొడలని పైకి కిందికి చేద్దాము. ఇలా పైకి కిందికి చేస్తూ కొంత సమయం పాటు కూర్చోవాలి. దాని తర్వాత మీ చేతులని తల వెనకాల తీసుకెళ్ళి బంధించండి. ఇప్పుడు కిందికి బెండ్ అయిపోయి తలని కాళ్ళ వేలకి తగిలేలాగా చూద్దాము. దీంతో మన నడుముపై బాగా ప్రెషర్ పడుతుంది. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసేయండి. శ్వాస వదిలేస్తూ మళ్ళీ కిందికి రావాలి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాస వదిలేస్తూ కిందికి వెళ్ళండి. అలా కింద ఉంటూ 2 చేతులని ముందు వైపు తీసుకెళ్తూ ఉండాలి. దీని తర్వాత కాళ్ళని జరపకుండా 2 చేతులని కుడివైపు తీసుకెళ్ళండి. ఎడమవైపు కూడా తీసుకెళ్ళాలి. మళ్ళీ కుడివైపు తీసుకెళ్ళండి. ఎడమవైపు తీసుకెళ్ళాలి. ఈ విధంగా 2 వైపులా
చేతులను తీసుకెళ్ళి సెంటర్లో తీసుకొని వచ్చి నెమ్మదిగా చేతులని మీ వైపు తీసుకొని రండి. దీని తర్వాత మనము 2 కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. కుడి పాదాన్ని వృక్షాసనంలో పెట్టినట్టుగా కుడి పాదంని ఎడమ తొడకి తగిలిచేలాగా పెట్టండి. 2 చేతులని పైకి చేసి ముందుకి బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చి కుడి చేయిని కుడివైపు పెట్టేసి ఎడమ చేయిని సైడ్లో తీసుకెళ్తూ బెండ్ అవుతాము. పైకి వచ్చేసి ఎడమ చేయిని కింద పెట్టి కుడి చేయిని ఎడమ వైపు తీసుకెళ్ళండి. ఇలా ఆసనాన్ని కొన్నిసార్లు చేయవచ్చు. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. కుడి కాలుని సూటిగా చేసి ఎడమ పాదాన్ని కుడి తొడపై పెట్టండి. అలా పెట్టి 2 చేతులని పైకి చేసి శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ముందు వైపు బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదిలేస్తూ ముందుకి బెండ్ అవ్వండి. దీని తర్వాత పైకి వచ్చి కూర్చోండి. ఇప్పుడు ఎడమ చేయిని ఎడమ వైపు పెట్టేసి కుడి చేయిని ఎడమ వైపు తీసుకెళ్ళాలి. పైకి వచ్చేసి 2 వైపు అదేవిధంగా బెండ్ అవుతాము. మొదటి వైపు, రెండో వైపు, ఇలా 2 వైపులా బెండ్ అయిపోయి దాని తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అక్కడి నుంచి నెమ్మదిగా నిలబడిపోండి. ఇప్పుడు మనము కుడి పాదాన్ని ఎడమ తొడపై పెట్టేసి బ్యాలెన్స్ చేద్దాము. వృక్షాసనంలో కాలుని తీసుకెళ్ళి బ్యాలెన్స్ చేయాలి. సూటిగా ఒకే బిందుపై వైపు చూడాలి. నడుముని పట్టుకొని నడుముని స్థిమితంగా చేయవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా చేతులని తల వెనకాల తీసుకెళ్ళండి. అరిచేతులతో తల వెనకాలి భాగాన్ని గట్టిగా పట్టుకోండి. వీపుని సూటిగా చేయండి. మోచేతులని దూరంగా చేయాలి. తొడపై పాదాన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. నెమ్మదిగా అంటే చాలా నెమ్మదిగా ముందు వైపు చూస్తూ మీ కుడి భుజాన్ని కుడి మోకాల వైపు తీసుకెళ్ళండి. సైడ్లో బెండ్ అవ్వాలి. ముందు బెండ్ అవ్వకూడదు. మీ ఎడమ మోచేయిని సైడ్ వైపు తీసుకెళ్తూ మీ ఛాతీని ఓపెన్ చేయండి. నెమ్మదిగా ఆసనంలో కొంత సమయం పాటు ఉండి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. రెండో వైపు ఎడమ పాదాన్ని కుడి తొడపై పెట్టేసి వృక్షాసనంలో నిలబడాలి. దాని తర్వాత చేతులని తల వెనకాల తీసుకెళ్ళి బ్యాలెన్స్ చేయండి. మన శరీరంలో దృఢత్వాన్ని పెంచుకోవాలి. దాని తర్వాత నెమ్మదిగా ఎడమ వైపు బెండ్ అవ్వండి. పైకి వచ్చేసి పాదాన్ని కింద పెట్టేసేయండి. ఈ విధంగా 2 వైపులా మనము ఆసనం చేయవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు శీర్షహస్త ధ్రువాసన. ఈ ఆసనం చేయడం వలన అరికాళ్లకు భుజాలకు చాలా మంచిది. అలాగే మన కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. దాని తర్వాత మనము ముందు బెండ్ అయిపోదాము. పాదహస్తాసనంలో కొంత సమయం పాటు ఉండండి. మోకాలని బెండ్ చేస్తూ తలని మోకాల వైపు తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. కిందికి వచ్చి కూర్చోండి. కుడివైపు ట్విస్ట్ అయిపోదాము. ట్విస్ట్ అయిపోయి కొంత సమయం పాటు వీపుని నిటారుగా చేస్తూ ఇక్కడ ఉండండి. నెమ్మదిగా ఎడమవైపు కూడా ట్విస్ట్ అయిపోయి కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు అక్కడ అలానే ఉందాము.
దాని తర్వాత సెంటర్లో వచ్చేసి మీరు రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన అరికాళ్ళు అలాగే భుజాలు ఈ కండరాలన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మన దృష్టి ఎటు కేంద్రీకరించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. బ్యాలెన్సింగ్ ఆసనాలు చేసేటప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలి? బ్యాలెన్సింగ్ ఆసనాలు చేసేటప్పుడు మన దృష్టి ఒక బిందుపై ఉండాలి. అలా ఒక బిందుపై మన దృష్టి ఉన్నట్టయితే మనము ఆసనము బాగా చేసుకోవచ్చు. ఒకవేళ మన దృష్టి చంచలంగా ఎన్నో విషయాలపై వెళ్తూ ఎన్నో బిందులపై వెళ్తూ ఉంటే మనం ఆసనం నుంచి బయటికి వచ్చి పడిపోయే అవకాశాలు ఉంటాయి. చూసారు కదండి ఇవాళ యోగా క్లాస్లో శీర్షహస్త ధ్రువాసన. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.